దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు వందనములు. యేసుదేన వాగ్దానం ఇర్మియా 32:27. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. ఇక్కడ దేవుడు ఇర్మియా గారికి ప్రత్యక్షమే మాట్లాడుతూ ఉన్నారు. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని. చూడండి, ఈ సమయమందు ఈ మాటలు వింటున్నటువంటి మీరు కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ధరించుకొని ఆయన ప్రజలుగా ఉన్నారు కదా. అయితే ఆయన మీతోనే మాట్లాడుతున్నారు, మనందరితో కూడా ఈ యొక్క సమయమందు దేవుడు మాట్లాడుతున్నారు. నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని. మరి క్రీస్తును ధరించుకొని ఆయన ప్రజగా ఉన్నటువంటి మీరు, ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి మీరు, మీ యొక్క జీవితంలో ఈ దినాన మీ కుటుంబంలో కలిగి ఉన్నటువంటి శ్రమలు బట్టి, బాధలు బట్టి, ఇబ్బందులు బట్టి ఎందుకు కృంగిపోతున్నారు? ప్రభు వైపు తిరిగి మీరు మొరపెట్టండి. ఆయన అంటున్నారు కదా, నాకు మొరపెట్టు వారందరికీ, నిజముగా మొరపెట్టు వారందరికీ నేను సమీపంగా ఉండే దేవుడను అన్నారు. కనుక ఈ దినాన మరి అనేక రీతిలుగా ఆలోచనలు చేసి సతమతమైపోతూ ఉండటం కాదు, కానీ నీ జ్ఞానాన్ని బట్టి, నీ బలము, నీ తెలివిని బట్టి నీ యొక్క సమస్యలను పోగొట్టుకోలేవు. కానీ మరి దేవుడు వాగ్దానం ఇచ్చున్నారు కదా, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉండునా అని. కనుక మరి దేవుని వైపు ఇప్పుడే తిరిగి నువ్వు ప్రార్థన చెయ్యి. నీ సమస్త భారం ఆయన మీద మోపు, ఆయనకు సహాయం కొరకు ఆయన వేడుకో. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తారు. కనుక ఆయనను కలిగి ఉన్నటువంటి తన ప్రజలను ఆయన ఎందుకు విడిచిపెడతారు? ఆయన ప్రజలుగా ఉన్నటువంటి మనము మరి దేవుని వైపు తిరిగి మొరపెట్టకుండా మన యొక్క ఆలోచనలతో మనం ఉండిపోయి, మనము ఈ లోక సంబంధులుగా, ఈ యొక్క శరీర సంబంధులుగా మనము ఆలోచన చేయటము అది ఎంత మాత్రం కూడా దేవునికి ఇష్టము కానే కాదు. కనుక మీ యొక్క జీవితంలో ఈ దినాన్ని కలిగి ఉన్నటువంటి ప్రతి సమస్యను దేవుడు తొలగించగలరు. మీరు నమ్మినట్టయితే ఆయన మహిమను తప్పకుండా చూస్తారు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఇది చేయగలరు, అది చెయ్యరు ఆయన అని లేదు. ఈ సమయమందు ఆయన తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని. కనుక మరి మనుషులకు అసాధ్యముగా, నీకు అసాధ్యముగా కనిపిస్తున్నటువంటి ఆ కార్యము దేవునికి అప్పగించు. దేవుడు ఎంతో గొప్పగా ఆ బంధకాన్ని ఛేదించి, ఆ సమస్యలు తొలగించి, ఆ కట్లను విప్పివేసి నీకెంతో సమాధానకరముగా నెమ్మది కలుగునట్లుగా ఆయన నీకు సహాయం చేస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి అయ్యా. వారి గృహాల్లో వారు కలిగి ఉన్న ప్రతి విధమైన సాతాను శోధనలను తొలగించి ఎంతో సమాధాన, స్వస్థత, నెమ్మదిని దయచేయండి. వారిని, వారి పిల్లల్ని దీవించండి, మంచి ఆరోగ్యములు ఇవ్వండి, నీ కాపుదలు ఎంతో దయచేయండి. పరిశుద్ధాత్మ పరలోక అభిషేకం నీ బిడ్డలకు మెండుగా దయచేయండి. ఈ దినమంతా కూడా నాయన మీరే సహాయం చేయమని, కీడు శోధన అపలి తప్పించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఏ విషయమైనా సరే ప్రభా, అది నాయన ప్రభు నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు తప్పకుండా అసాధ్యం మేము అనుకుంటున్న ప్రతి కార్యాన్ని మీరెంతో గొప్పగా, సులువుగా దాన్ని అయ్యా సాధ్యపరిచి మాకు విడుదలిస్తారు నాయన. నీ మాటలు ఎవరైతే నమ్ముతున్నారో, నీ మాటలు ఎవరైతే నమ్మి నీ మాటల ప్రకారం చేస్తారో తండ్రి, వారు నీ యొక్క మహిమను తప్పకుండా చూస్తారు నాయన. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయమందు తండ్రి, నీ యొక్క బిడ్డలకు నేను ఎంతో కాపుదల తండ్రి, ఎంతో దీవెన, ఆశీర్వాదం మెండుగా ఇచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థన వినయంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.